అనగనగా ప్రతాపునికి చిన్నతనం నుంచే దేశసేవ చేయాలనే కోరిక. ఇంటి దగ్గర పిల్లలకు దేశసేవ గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. స్వయంగా సంపాదించే మార్గం చూసుకో, నాతో పొలం పనులకు రా అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి. అయితే ప్రతాపుడికి తండ్రి స్వార్థపరుడులా కనిపించేవాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి, స్వార్థం మానుకోవాలి అనేవాడు ప్రతాపుడు. గ్రామంలో గుర్తింపు లేదని రాజధానికి వెళ్ళాడు ప్రతాపుడు. రాజుగారిని కలిసి దేశసేవ చేయడానికి ఊరు వదిలి వచ్చాను అని తన గురించి అంతా చెప్పాడు. రాజుగారు ప్రతాపుని చాలా అభినందించారు. కొన్నాళ్ళు నా దగ్గరే అతిథిగా ఉండు అన్నాడు. మర్నాడు రాజుగారు వాడిని విడిదికి తీసుకొని వెళ్ళాడు. అది చాలా పెద్ద విశాలమైన భవంతి. ఇంటి నిండా సేవకులు. వాళ్ళు ముందు గదిని అలంకరిస్తూ ఉన్నారు. ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో, నేను 4 రోజుల్లో వస్తాను అని వెళ్ళిపోయాడు రాజు. లోపల గదిలో అడుగుపెట్టిన ప్రతాపుడు లోపల 20 గదులు ఉన్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు, పరదాలు చినిగి, తలుపులు విరిగి, గాజులు పగిలి ఉంది. పెరడంతా పిచ్చి మొక్కలు. ప్రతాపుడు పనివాళ్లతో లోపల గదులు శుభ్రం చేయండి అన్నాడు. 4 రోజుల్లో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్త పరదాలు, కిటికీలు, అమెరియా పెరడ్లు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆ రోజు రాజుగారు ప్రతాపుని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి అద్భుతంగా ఉంది, భవంతి స్వరూపమే మారిపోయింది అంటూ మెచ్చుకున్నారు. వీళ్ళు 20 గదులను పాడుపెట్టారు. ముందు గదిని అలంకరిస్తూ కూర్చున్నారు. ముందు గది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం, ఇల్లంతా భూతాల కొంపలా ఉన్నప్పుడు అని అన్నాడు ప్రతాపుడు. నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను. దేశమంటే రాజధాని నగరం మాత్రమే కాదు, ముందు గదిని అలంకరించినట్లుగా రాజధానిని అభివృద్ధి పరుచుకొని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులను బాగుపరిచావు. అలాగే దేశంలో ఊర్లన్నీ బాగుపడాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. ప్రతాపుడు శ్రద్ధగా ఆయన మాటలు వింటూ ఉన్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివారు తమ ఇంటిని, ఊరిని బాగు చేసుకోవాలి. అదే నిజమైన దేశసేవ. అందుకు రాజధాని రావాల్సిన పని లేదు. అందరూ కలిసి బంజరు భూములను సాగులోకి తీసుకొని రండి. చదువు రాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. రహదారులను బాగు చేయండి. రోడ్ల వెంట చెట్లను నాటండి. శ్రమదానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరు కోసం కాదు, దేశం కోసం చేయాలి అన్నారు. ప్రతాపునికి కళ్ళ ముందు తెరలు తొలగిపోయాయి. ఈరోజే మా ఊరికి వెళ్తాను. ఉపన్యాసాలు మాని నడుం కట్టి పని చేస్తాను. అప్పుడు మా నాన్న సంతోషిస్తారు. మా ఊరు వాడ బాగుపడుతుంది అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నారు. మంచి కథ విన్నారు కదా. మన కథని, మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.